జిల్లాలో కల్తీ పాలు కలకలం రేగింది. రాజమండ్రి నగరంలోని చౌడేశ్వరి నగర్లో జరిగిన ఈ ఘటన తీవ్ర ఆందోళనకు గురిచేస్తుంది. రాజమండ్రి చౌడేశ్వరి నగర్లో కల్తీ పాలు తాగడంతో ఇద్దరు వృద్ధులు మృతి చెందగా పలువురు అస్వస్థకు గురయ్యారు. ఈ ఘటనతో అప్రమత్తమైన అధికార యంత్రాంగం వెంటనే చర్యలు చేపట్టింది. మొత్తం 957 కుటుంబాలను సర్వే చేయడానికి 14 ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపింది. అయితే ఈ కేసులో పాల వ్యాపారి గణేష్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే పాల నమూనాలను పరీక్షల కోసమైతే అధికారులు ల్యాబ్ కు తరలించారు. ఇక ప్రభావిత ప్రాంతాల్లో అత్యవసర వైద్య సదుపాయాలు సిద్ధంగా ఉంచాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ ఘటనతో ప్రాంతంలో తీవ్ర భయాందోళనలు అయితే నెలకొన్నాయి. ఇక అధికారులు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లాలో కల్తీ పాలు కలకలం రేగింది. రాజమండ్రి నగరంలోని చౌడేశ్వరి నగర్లో జరిగిన ఈ ఘటన తీవ్ర ఆందోళనకు గురిచేస్తుంది. రాజమండ్రి చౌడేశ్వరి నగర్లో కల్తీ పాలు త్రాగడంతో ఇద్దరు వృద్ధులు మృతి చెందగా పలువురు అస్వస్థకు గురయ్యారు. ఈ ఘటనతో అప్రమత్తమైన అధికార యంత్రాంగం వెంటనే చర్యలు చేపట్టింది. మొత్తం 957 కుటుంబాలను సర్వే చేయడానికి 14 ప్రత్యేక బృందాలను రంగంలో దింపింది. ఈ కేసులో పాల వ్యాపారి గణేష్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే పాల నమూనాలను పరీక్షల కోసం అధికారులు ల్యాబ్ కు పంపించారు. ఇక ప్రభావిత ప్రాంతాల్లో అత్యవసర వైద్య సదుపాయాలు సిద్ధంగా ఉంచాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ ఘటనతో ప్రాంతంలో తీవ్ర భయాందోళనలు అయితే నెలకొన్నాయి. ఇక అధికారులు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా బీఆర్కే ప్రతినిధి అశోక్ అయితే అందిస్తారు. అశోక్, చెప్పండి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? అసలు ఈ కేసులో పాల వ్యాపారి గణేష్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారా లేదా? థ్యాంక్ యూ. ప్రస్తుతం అయితే రాజమహేంద్రవరంలో పూర్తి స్థాయిలో ఏదైతే రాజానగరం మండలంలో 3 టౌన్ పోలీస్ సమీపంలో ఉన్నటువంటి ఈ చౌడేశ్వర నగరం, వెంకటేశ్వర నగరం పరిధిలో ఉన్నటువంటి కల్తీ పాలతో అయితే మాత్రం పూర్తిగా 14 మంది అయితే మాత్రం అస్తవ్యస్తకు గురైనట్లు తెలుస్తుంది. ఇదే కోణంలో చూసుకున్నట్లయితే పూర్తిగా కూడా ఏదైతే ఈ నెల 15వ తేదీన శివరాత్రి తర్వాత రోజు 15వ తేదీ నుంచి కూడా ఈ యొక్క ఏదైతే కల్తీ పాలు తాగిన వారి పూర్తిగా అస్తవ్యస్త గురైతే స్థానికులు అయితే మాత్రం చెప్తున్నారు. ఏదైతే ఈ పాలు సంబంధించినటువంటి కల్తీ పాలు అయితే మాత్రం కోరుకొండ మండలం సంబంధించినటువంటి నరసాపురం గ్రామం గణేష్ అనే వ్యక్తి అయితే మాత్రం ఈ 2 కాలనీలకు 150 మందికి అయితే మాత్రం పాలు సప్లై రోజు కూడా పాలు సప్లై చేస్తుంటాడు. అయితే ఈ పాలు ఎవరైతే తాగుతున్నారో పాలు తాగిన వారు సోమవారం నుంచి కూడా పూర్తిగా వాంతులు, విరోచనాలు, అదేవిధంగా డయాలసిస్ అనే కిడ్నీ వ్యాధులతో అయితే మాత్రం హాస్పిటల్లో, ప్రైవేట్ హాస్పిటల్ అయితే మాత్రం జాయిన్ అవడం జరిగింది. ఒక్కసారిగా చూస్తుంటే ఆలస్యంగా అయితే మాత్రం ఆదివారం అయితే విషయాన్ని అయితే మాత్రం పూర్తిగా వెలుగులోకి రావడం జరిగింది. ఏదేమైనా కిమ్స్ హాస్పిటల్ అయితే మాత్రం ప్రత్యేకంగా చికిత్స పొందుతున్న ఎవరైతే ఉన్నారో 14 మంది ఎవరైతే ఉన్నారో అలాగే 4-5 ప్రైవేట్ హాస్పిటల్ అయితే మాత్రం చికిత్స పొందుతున్నారు. అక్కడే ఉన్న స్థానికంగా ఉన్న రెయిన్బో హాస్పిటల్ చిన్నపిల్లలు అక్కడ చికిత్స పొందుతున్నారు. అదే విధంగా కిమ్స్ హాస్పిటల్లో కూడా చికిత్స పొందుతున్నారు. మరొకరు కూడా 7 సన్స్ హాస్పిటల్లో కూడా చికిత్స పొందుతున్నారు. అయితే పూర్తి స్థాయిలో చూసుకున్నట్లయితే పూర్తిగా ఇది ఈ కల్తీ పాల వల్లే ప్రమాదం జరుగుతుందా అనే కోణంలో చూసుకున్నట్లయితే ఏదైతే గణేష్ అనే వ్యక్తి కోరుకొండ మండలంలో నరసాపురం గ్రామం గణేష్ అనే వ్యక్తి పాల వ్యాపారం చేస్తూ ఉంటాడు. రోజు కూడా లూజ్ పాలు తీసుకొస్తూ ఉంటాడు, ప్యాకెట్లో కాకుండా. అంటే అక్కడ స్థానికంగా ఉన్న వారు కూడా చెప్తున్న పరిస్థితి అక్కడ పాలు కూడా కొనుగోలు చేసే పరిస్థితి కూడా లేదని చెప్పేసిగా మనకు సమాచారం వచ్చింది. లోకల్ గా ఉన్న వారు కూడా ఏంటంటే ఎప్పుడు కూడా పాలు కొనడం కానీ ఎవరి దగ్గర నుంచి బయట నుంచి గేదెల నుంచి పాలు కొనడం ఇప్పుడు చూడడానికి కూడా సమాచారం ఉంది. అయితే ఆ లూజు పాలను ఒక క్యాన్ లో వేసుకుని చౌడేశ్వర కాలనీ, వెంకటేశ్వర కాలనీ, లాలా చెరువు పరిధిలో ఉన్న ప్రాంతాలకైతే మాత్రం పాలు సప్లై చేస్తుంటాడు. అయితే ఏదేమన్నప్పటికీ సోమవారం నుంచి కూడా అస్తవ్యస్తకు గురైన ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళందరూ కూడా 60 సంవత్సరాలు 70 సంవత్సరాల వయసు కావడం వాళ్ళందరికీ కూడా డయాలసిస్ ఈ విధంగా కూడా పూర్తిగా కూడా కిడ్నీలు దెబ్బతిండం అనే కూడా వైద్యులు అయితే మాత్రం చెప్పడం జరిగింది. నేను ఆదివారం నాడు ఏదైతే పూర్తి స్థాయిలో వెలుగులోకి వచ్చిందో ఒకటావుటిన అధికారులు అయితే మాత్రం జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరు కూడా పూర్తిగా వైద్య బృందాన్ని అందరూ అప్రమత్తం చేశారు. వైద్య అధికారులు అందరూ పూర్తిగా అప్రమత్తం చేసి చౌడేశ్వర కాలనీలో కూడా 957 కుటుంబాలకు కూడా పూర్తిగా వైద్య పరీక్షలు నిర్వహించడం జరిగింది. అంటే ఇది అంటువ్యాధి కాదు, అయినప్పటికీ కూడా ఈ పాలు తాగిన వారు ఇంకా ఎంతవరకు ప్రబలించింది, ఎంతవరకు ఈ పాలు తాగేవారు ఉన్నారు అని చెప్పేసి కూడా ఇప్పటికే కూడా పూర్తి స్థాయిలో అధికారులు, పోలీసులు కూడా చర్యలు అయితే ముమ్మరించడం జరిగింది. ఇప్పటికే కోరుకొండ మండలం నరసాపురంగా ఎవరైతే పాల వ్యాపారం ఉన్నాడో అతని పోలీసులు అదుపులో తీసుకుని విచారణ కొనసాగిస్తున్నారు. ఒక్కసారిగా చూసుకుంటే ఏదైతే సోమవారం నాడు నుంచి మొదలవుతున్న ఏదైతే ఉందో అక్కడ బాంబే కాలనీ సంబంధించిన భోగశెట్టి కనకరత్నం అనే ఆవిడ కూడా పూర్తిగా అస్వస్థకు గురయ్యి కిడ్నీలు కూడా
ఫెయిల్ అయిపోయినట్టుగా లోకల్ గా ఉన్న స్థానికులు ఏదో చెప్తున్నారు. ఆమె చికిత్స చేస్తూ మన శుక్రవారం అయితే మరణించినట్టు వారి కుమారులు తెలిపారు. అదే విధంగా నిన్న అధికారికంగా ఎవరైతే పూర్తి స్థాయిలో అధికారులందరూ కూడా ఎలక్ట్ అయ్యారో నిన్న కాలంలో చూసుకున్నట్లయితే నిన్న సాయంత్రం అయితే ఎవరైతే అదే కాలనీకి చెందిన 150 కుటుంబాలకు సంబంధించిన అదే కాలనీకి చెందినటువంటి తారి కృష్ణవేణి అనే ఆ మహిళ కూడా కాకినాడలో అయితే మాత్రం ఈ డయాలసిస్ కిడ్నీకి సంబంధించిన వ్యాధికి అయితే మాత్రం పూర్తిగా ట్రీట్మెంట్ చేసుకుంది. ఏదైతే పాల సప్లై చేస్తున్న కుటుంబంలో కూడా ఈమె కూడా ఒక ఆవిడ ఉంది. అయితే అక్కడ కిడ్నీలో సంబంధించినటువంటి యొక్క పూర్తి స్థాయిలో చికిత్స పొందుతున్నప్పటికీ రాజమండ్రి హాస్పిటల్లో కూడా ఈవిడ చికిత్స చేసుకోవడం రాగా అక్కడ ఆవిడ మరణించడం జరిగింది. మరొక కాలంలో ఈ రోజు ఉదయం కూడా ఏదైతే స్థానికంగా రాజమహేంద్రవరం సెవెన్ సన్స్ హాస్పిటల్లో ఇదే సంబంధించినటువంటి పాల్గొన్న వ్యక్తి అయితే మూడో వ్యక్తి కూడా మరణించినట్లు జరుగుతుంది. అదే పూర్తిగా మొత్తానికి చూసుకున్నట్లు అధికారికంగా ప్రకటించిన యొక్క 2 మరణాలు ఉన్నాయి. ముందుగా అయితే 4 రోజులు శుక్రవారం ముందు మొత్తం 3 మరణాలు అయితే ఈ కల్తీ పాల వల్ల జరిగిందని చెప్పవచ్చు. అయితే పూర్తి స్థాయిలో నమూనాలు సేకరించి ఈ యొక్క ఏదైతే ల్యాబ్ శక్తి విజయవాడ సంబంధించిన ఆహారం సంబంధించిన ల్యాబ్ టెక్నీషియన్లకి పంపించడం జరిగింది. పూర్తి స్థాయిలో దీంట్లో కల్తీ జరిగిందా, ఎంతవరకు దీని వల్ల జరిగింది, దీంట్లో ఎటువంటి రసాయనాలు కలిపారా, ఎటువంటి కెమికల్స్ వాడారనే కోణంలో కూడా అధికారులు అయితే చర్యలు అయితే మాత్రం ముమ్మరంతో చేశారు. అయితే ఒక్కసారిగా చూసుకుంటే రాజమహేంద్రవరం, రాజానగరం, దివాన్ చెరువు, లాలా చెరువు, ఏదైతే చౌడేశ్వర నగర్, వెంకటేశ్వర నగర్ ఉన్న ప్రతి ప్రాంతంలో కూడా ప్రజలందరూ కూడా బెంబెలెత్తిపోతున్నారు. పూర్తి చిన్నపిల్లలు కూడా ఈ దౌర్భాగ్య పరిస్థితి దుర్మార్గులు కూడా పూర్తిగా కూడా ఈ కాకులు కక్కుర్తిపడి అక్రమ జనార్జన కక్కుర్తిపడి మహాశివరాత్రి పర్వాన్ని పురస్కరించిన తర్వాత సోమవారం నుంచి కూడా ఈ దుర్ఘటన చోటు చేసుకుందని చెప్పొచ్చు. వెలుగులోకి వచ్చినప్పటికీ కూడా ఈ వారం రోజుల నుంచి కూడా ఈ ప్రజలైతే పూర్తిగా అస్తవ్యస్త గురి అనేక బాధలు అయితే పడుతున్నారు. ఇప్పటికే జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరు కూడా ప్రత్యేకమైన బృందాలు ఏర్పాటు చేశారు. వైద్య సిబ్బందితో పూర్తి కూడా ఏదైతే ఈ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా ఏదైతే రాజనగర మండల ఏరియాలో లాలా చెరువు, చౌడేశ్వర నగరం, అదే విధంగా యొక్క వెంకటేశ్వర నగర ప్రాంతాల్లో ప్రతి ఒక్క దిక్కున కూడా వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరికి ఎటువంటి అనుమానాలు ఉన్నా, ఎటువంటి ఇబ్బందులు ఉన్నా, అదే విధంగా కిడ్నీ సంబంధించిన విజయాలు ఉన్నా కూడా పూర్తి స్థాయిలో మాత్రం వాళ్ళకి చికిత్స అందజేయాలని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే తెల్ల తూర్పు గోదావరి వైద్యాధికారి వెంకటేశ్వర్లు కూడా పూర్తి స్థాయిలో అయితే మాత్రం దీనిపై కూడా ప్రత్యేకమైన నిఘా పెట్టడం జరిగింది. ఇప్పటికే కూడా ఎవరైతే రాజమండ్రి ఎంపీ దగ్గుబడి పురంధేశ్వర్ కూడా పూర్తిగా ఈ యొక్క ఎవరైతే బాధితులు ఉన్నారో వారందరూ కూడా ప్రత్యేకమైన ప్రథమ చికిత్స అందించి వెంటనే ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయాలని కూడా చెప్పడం జరుగుతుంది. అయితే రాజమహేంద్రవరంలో ఎప్పుడు జరగని విధంగా అయితే మాత్రం ఈ కల్తీ పాలు ఇప్పుడే జరుగుతుందా, గతం నుంచి జరుగుతుందా అని చెప్పేసి కోణంలో చూసుకున్నట్లయితే ప్రత్యేకమైన చాలా మంది కూడా ఏదో వస్తుంది, కిడ్నీలో ఇబ్బంది అవుతుంది, డయాలసిస్ ఎక్కువ కూడా మనం చూసుకున్నట్లయితే గత సంవత్సర కాలం నుంచి కూడా డయాలసిస్ వ్యాధి అనేది కూడా ఎక్కువగా ప్రబలం అవుతుంది. అయితే ఏదో ఇబ్బంది ఏదో వస్తుందని చెప్పేసి అనుకోవడం తప్ప ఇలాంటి చీకటి కోణంలో నుంచి ఇప్పుడు బయటకు వచ్చిన యొక్క ఏదైతే యొక్క కల్తీ పాలు విషయం ఉందంటే మరొక ఎక్కడ జరగబోతున్నాయి. చుట్టుపక్కల ప్రాంతాల్లో చూసుకున్న, గ్రామాల్లో చూసుకున్న, పల్లెటూరు గ్రామాల్లో కూడా చాలా వరకు ఈ పాల కేంద్రాలు కూడా ప్రతి ఒక్క నియోజకవర్గాల్లో ఈ తూర్పు గోదావరి జిల్లాలో అన్ని గ్రామాల్లో కూడా పాల కేంద్రాలు కూడా అధికారులు అయితే మాత్రం ముమ్మరం చేయాలి. అధికారులు అయితే మాత్రం ప్రతి పాల కేంద్రం నుంచి కూడా పూర్తిగా కూడా వివరాలు సేకరించి ఆ యొక్క పాల కేంద్రాల్లో ఎటువంటి స్వచ్ఛమైన పాలు అయితే ప్రజలకు అందిస్తున్నారా లేదా ఏదైనా కెమికల్ కలుపుతున్నారా అంటే ఒక్క విధంగా దీంట్లో మనం కొన్ని చూసుకున్నట్లయితే ఒక్కొక్కరు ఏం చేస్తున్నారంటే పాల విధానంలో కూడా ఒక పౌడర్, ఒక లిక్విడ్ కి కెమికల్ ఉంటుంది, అది ఒక లిక్విడ్ కొంచెం కలిపితే 5 లీటర్ పాలు సమాధానం చెబుతాని చెప్పేసి కూడా కొంత సమాచారం కూడా మనకు వచ్చింది. అయితే కొన్ని పాల కేంద్రాల్లో కూడా తూర్పు గోదావరి జిల్లాలో కూడా పాల కేంద్రాలు కూడా ఇటువంటి అక్రమ జనార్జన లాభం కోసం పూర్తిగా కూడా కకృతిపడిన ఎవరైతే ఉన్నారో ఈ అక్రమార్కులు అయితే మాత్రం ఈ విధంగా పాలన అయితే మాత్రం కలుషితం చేసి కల్తీ పాలన అయితే మాత్రం అన్యం పుణ్యం ఎరిగిన చిన్నారులు కూడా పూర్తిగా కూడా ఈ విధంగా కూడా వారు దోచుకుంటున్న ధనార్జన కోసం పూర్తిగా అయితే మాత్రం వీరు ప్రత్యేకమైన చేస్తాం జరుగుతుంది. అయితే మనం అధికారులందరూ కూడా దీనిపై దృష్టి పెట్టి అధికారులు చేస్తున్న వారు నిర్లక్ష్యం కూడా దీంట్లో కనబడుతుంది. ఎందుకంటే ఎంత జరుగుతున్నా యొక్క 150 కుటుంబాలకు పాల పరిచయం చేస్తున్న యొక్క గణేష్ ఎప్పటివరకు వెలుగులో రాలేదంటే దీంట్లో కొంతమంది పాత్ర కూడా ఉంది. ఈ చీకటి కోణ వెనకాల ఉన్న ఎవరి పాత్ర ఉంది? యొక్క పాలు కల్తీ చేస్తున్న స్వచ్ఛమైన పాలను కల్తీ చేస్తూ అనేక మంది ప్రాణాలు పోగొడుతున్న యొక్క అక్రమార్కులను పూర్తి స్థాయిలో తీయాలని చెప్పేసి కూడా చెప్పొచ్చు. ఇప్పటికే కూడా తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్ర అధికారులు అయితే మాత్రం కల్తీ పాల విషయంపై అనేకంగా చర్యలు అయితే ముమ్మరం చేస్తున్న పరిస్థితి ఉంది. రైట్ అశోక్ ఫర్ ద అప్డేట్.